శబరిమలలో ఉన్న మారికాపురోత్తమదేవి ఎవరో మీకు తెలుసా? శబరిమలకు వెళ్లిన వారు ఖచ్చితంగా ఆమెను ఎందుకు దర్శనం చేసుకోవాలో మీకు తెలుసా? ఈ మారికాపురోత్తమకి ముందు జన్మలో ఒక శాపం ఉంది. ఆమె పూర్వ జన్మలో ఒక మహాముని కుమార్తె. ఈమె ఒక మహర్షి కుమార్తె అయినా కూడా ఎంతో అందంగా ఉండేది. ఆ మహాముని దగ్గరికి శిష్యకం చేయడానికి దత్తాత్రేయుడు ప్రతిరోజు వచ్చేవాడు. ఆ దత్తాత్రేయుడిపై ఆ అమ్మాయికి మనసు పడుతుంది. ఆమెకి ఉన్నది ప్రేమ కాదు, కేవలం కామ కోరిక అంతే. మహర్షి లేనప్పుడు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్లి, ఓ దత్తాత్రేయ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను చూస్తే నేను ఆగలేకపోతున్నాను. నాతో శృంగారం చేసి నా కోరికను తీర్చు, అలాగే నన్ను వివాహం కూడా చేసుకో అని బలవంత పెడుతూ ఉంటుంది. గురువు కూతురు కదా అని కోపపడకుండా ఆమెతో మర్యాదగా ఉంటూ ఆమె ఎంత బలవంత పెడుతున్నా కూడా నమస్కరిస్తూ ఆమెను నిరాకరిస్తాడు. కానీ ప్రతిరోజు ఆమె దత్తాత్రేయుడు మనసులో ప్రేమ పొందడానికి అర్ధనగ్నం లేదా పూర్తి నగ్నంతో కనపడుతూ అతనిని బలవంత పెడుతూ నాతో శృంగారం చేయమని కోరుతూ ఉంటుంది. దత్తాత్రేయుడికి ఇక ఓపిక నశించి కోపంతో ఆమె మీద గట్టిగా అరుస్తూ నిరాకరిస్తూ ఉండేవాడు. ఆమె ఏడుస్తూ మహాముని దగ్గరికి వెళ్లి మొత్తం విషయం చెప్పి, నాకు దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం. అతనితో నాకు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి అయినా అతనితో శృంగారం చేయాలి. మీరు అతన్ని ఒప్పించండి, లేదంటే నేను చనిపోతాను అని బోరున ఏడుస్తూ అంటూ. మహాముని ఆశ్చర్యపోయి, మా ఆ దత్తాత్రేయుడు నీకు అన్న లాంటి వాడు. నువ్వు అతన్ని ఇలా చూడడం చాలా పెద్ద తప్పు తల్లి. అందుకే నువ్వు ఎంత బలవంత పెడుతున్నా కూడా అతను నీతో శృంగారం చేయడానికి ఒప్పుకోవడం లేదు అని ఆమెని శాంతింప చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఆమె అసలు ఒప్పుకోకుండా నాకు అతనే కావాలి అని విసిగిస్తుంది. ఇక మహామునికి ఓపిక నశించి కోపంతో ఆమె వైపు చూసి, ఓ మూర్ఖపుత్రిక, ఏంటి ఈ కామవాంఛ? ఈ అందాన్ని చూసుకునే కదా నీకు ఈ గర్వం. నీకు అన్న లాంటి వాడు అని చెప్పినా కూడా శృంగారం కావాలి, నాకు శృంగారం కావాలి అని అంటున్నావు కదా. వచ్చే జన్మలో నువ్వు ఒక క్రూరమైన మహిషి అనే ఒక రాక్షసులాగా జన్మిస్తావు. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా నీతో శృంగారం చేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఎప్పుడైతే నీవు పరమ బ్రహ్మచారి చేతుల్లో మరణిస్తావో అప్పుడే నీకు శాప విమోచనం కలిగి మళ్ళీ నీ పూర్వ అందం నీకు కలుగుతుంది అని చెప్పిస్తాడు. ఈమెనే ఈ జన్మలో మహేషి అనే రాక్షసులాగా జన్మించి మన అయ్యప్ప స్వామి చేతుల్లో మరణించి శాప విమోచనం పొందుతుంది. తరువాత అయ్యప్ప స్వామి ఆమెని, నువ్వు కూడా నా గర్భగుడిలోనే కొలువయ్యి ఉంటూ నా భక్తులకి ఈ ప్రయాణంలో ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని వరం ఇస్తాడు. అసలు ఆడవాళ్ళు శబరిమలకు ఎందుకు వెళ్ళకూడదో మీకు తెలుసా? అయ్యప్పకు ఆడవాళ్ళు అంటే ఇష్టం లేదా? ఆడవాళ్ళు అంటే అయ్యప్ప స్వామికి చులకన? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం, మిస్ అవ్వకుండా ఆ వీడియో ఇప్పుడే చూసేయండి. అప్పుడు మీకు ఇంకా చాలా బాగా అర్థమైపోతుంది. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.